శుభములు కలుగు నీకు. రెండు గౌరవప్రదమైన కుటుంబాల మధ్య బంధుత్వం కలిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అందుకే సంబంధం మాట్లాడాలని. మీలాంటి గొప్ప మనిషికి అలా అనిపించడం అనిపిస్తుంది. వీళ్ళకి అలా అనిపించబట్టే కదా ఆ అరుంధతి వచ్చి రెచ్చిపోయింది. అరుంధతి గారు, అసలు అరుంధతి గారు ఎప్పుడు వచ్చారు? పిన్ని, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వీళ్ళు సంబంధం కలుపుకోవడం గురించి మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడమంటావు? అది కాదండి, అసలు అరుంధతి గారు వచ్చి ఏమన్నారు? వాళ్ళు వీళ్ళు ఏమన్నారు ఇప్పుడు అనవసరం కదా. నాకు చరణ్ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదని నేను హాస్పిటల్లోనే చెప్పేశాను కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి పెళ్లి సంబంధం అంటారేంటి? పెళ్లి చేసుకోవాలంటే నీకు చరణ్ మీద ప్రేముండి తీరాలని ఏమీ లేదు కదమ్మా. నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. మా వాడి ప్రేమని మధ్యలో పెట్టి పెళ్లి అనే బేరం చేయడానికి రాలేదమ్మా. నా ఇంటికి ఎలాంటి కోడలు రావాలని కోరుకున్నానో అలాంటి సుగుణాలన్నీ ఉన్న అమ్మాయిని చూశాను కాబట్టి ఈ ఇంటి గుమ్మం ముందుకొచ్చాను. దీని మొహల్లా అవన్నీ. అమ్మా, దయచేసి వారాహి గురించి చెడుగా మాకేం చెప్పకండి. ఎందుకంటే నేను వారాహిని నా కోడలుగా ఫిక్స్ అయిపోయాను. కృష్ణమ్మ గారు, మీరు మీ ఇంటి సమస్యల గురించి, మీకు వేరే వాళ్ళ నుంచి వచ్చే సమస్యల గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. మా అబ్బాయిని మీ ఇంటికి పెద్దల్లుండి చేసుకోవడం మీకు ఇష్టమా కాదా అది మాత్రం చెప్పండి. ఏం మాట్లాడరేంటి? ఏదో ఒకటి చెప్తే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. అది నేనెలా చెప్పగలను? ఈ ఇంటి పెద్ద మీరే కదా. అసలు మీరు కాక ఇంకెవరు నిర్ణయం తీసుకుంటారు? మీరు కాక ఇంకెవరు చెప్తారో అని అంటున్నానండి. అదేంటంటే నా నిర్ణయాన్ని వాళ్ల మీద బలవంతంగా రుద్దాలనే ఉద్దేశం నాకస్సలు లేదు బాబు. జీవితానికి పెళ్ళనేది చాలా ముఖ్యమైన మలుపు. పెళ్ళిడికొచ్చిన వారాహికి నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఉంది. తన మీద నాకు నమ్మకం ఉంది. ఈ పెళ్లి ఇష్టమో కాదో తనే చెప్తుంది.
అమ్మా వారాహి చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వారాహి, నువ్వు అలా అనకు. వెంటనే నీ డెసిషన్ చెప్పేయకు ప్లీజ్. ఇంకొంచెం టైం తీసుకో. చరణ్ గారు ప్లీజ్. అమ్మ వారాహి, నా జీవితంలో నేను చాలా తక్కువ సందర్భాల్లో సంతోషాన్ని పొందానమ్మా. నా కొడుకు పుట్టినప్పుడు, వాడు కష్టపడి పాస్ అయినప్పుడు, ఇలా కొన్ని మాత్రమే ఉన్నాయమ్మా. నా మిగతా జీవితం అంతా కష్టపడుతూనే వచ్చానమ్మా. నువ్వు నా కొడుకుని చేసుకుంటాను అని చెప్తే వాడి కోసమే బతుకున్న నాకు అది చాలా పెద్ద సంతోషాన్నిచ్చే సందర్భం అవుతుందమ్మా. అదే నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, మీకు మేము చాలా రుణపడిపోయామని. ఈ సంతోషాన్ని నాకిస్తే నేనే మీకు రుణపడి ఉంటానమ్మా. సార్, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సింది ప్రేమాను బంధాలు కానీ రుణాను బంధాలు కావు సార్. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీ రుణం తీర్చుకోవటానికో నా కష్టాలు తీర్చుకోవటానికో ఆయన్ని పెళ్లి చేసుకున్నాననే ఫీలింగ్ నాకు జీవితాంతం ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అదే కాక నేను ఈ పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది, కానీ మా ఇంట్లో సంతోషం పూర్తిగా మాయమైపోతుంది. వారాహి, అది కాదు. వద్దు సార్, నాకు నా జీవితం బాగుండటం కాదు, నా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండటమే ముఖ్యం. చెప్పాను కదండి, వారాహి ఇష్టమే నా ఇష్టం. జయసింహ గారు, వారాహి చాలా సమర్థత గల అమ్మాయి. తనకి ఏం కావాలో ఏం వద్దో చాలా స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు మేమేం చెప్పినా అది తప్పే అవుతుంది. దయచేసి పదండి. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. వారాహి, కాలం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు. దైవం కరుణిస్తే మాదే విజయమా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నువ్వు నన్నే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు వారాహి. ఇది నిజం, నువ్వు కాదన్నా ఇదే నిజం. కనులే కరువైతే అందమెందుకు? వనమే ముళ్ళైతే కంచెలెందుకు? కలలే కథలై చరణ్, పదరా. డాడ్, నాకు తెలుసు డాడ్. పద చరణ్. ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ
ప్రాణాలు నీవే. ఎక్కడికి? మీరు మొహాలు తిప్పుకుంటూ ఉంటే మీ ముందు కూర్చొని ఫీల్ అవుతూ తినాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను గదిలోకి వెళ్ళి తింటాను. మీ అక్క చేసిన పనికి వేరే ఇంట్లో అయితే ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉండేది. నా ఇంట్లో కాబట్టి నీకు చిన్న చిన్న కోపాలతోనే సరిపోతుంది. చూడండి, వాళ్ళ మీద మీకు మీ కోపాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీదే చూపించుకోండి. అంతేగాని వాళ్ళకి నాకు లింక్ పెట్టి మాట్లాడకండి. నేను ఇంట్లోకి వచ్చినప్పుడే వాళ్లతో తెంచేసుకున్నాను. ఈ డ్రామాలు నా దగ్గర చూపించద్దు. నోటితో చెప్పేదంతా నిజమని నమ్మటానికి నేనే చిన్నపిల్లని కాదు, బిజినెస్ ఉమెన్ని. లక్ష్మి, రేఖని భోజనానికి రమ్మని చెప్పు. రేఖమ్మ గారు ఇందాకే తినేశారమ్మా. తినేసిందా? నిన్నటి నుంచి రేఖమ్మ గారు చాలా తేడాగా ఉన్నారమ్మా. ఎప్పుడేం చేస్తున్నారో తెలియట్లేదు. లక్ష్మి, నీ లిమిట్స్లో నువ్వుండు. నీది పని మనిషి స్థాయి. యజమాని గురించి మాట్లాడితే నీ యజమానిని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. క్షమించండమ్మా, నేను తప్పుగా చెప్పాలని మాట్లాడలేదు. ఏయ్, ప్లేట్ సరిగ్గా పట్టుకోవడం తెలీదా? ఎలా పట్టుకోవాలి? ఏ, నా చేతి కత్తి కోసుకుందని తెలీదా? నీ చెల్లెల వల్లే నా చేయి తెగిందని తెలీదా? ఇటువండమ్మా. తెగించెత్తు పళ్ళెం ఎలా పట్టుకోవాలి? నీ చెయ్యి తెగిందని చెప్తే సరిపోతుంది. మాటి మాటికి రేఖ వల్లే నీ చెయ్యి తెగిందన్న విషయం గుర్తు చేయనక్కర్లేదు. ఏ, తను సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తే తప్పులేదు గాని దానివల్ల నా చేయి తెగిందని గుర్తు చేస్తే తప్పులా కనబడుతుందా? ఏ, అది నిజం కాదా? బా, ఆపుతావా? మళ్ళీ ఇంకొకసారి రేఖ చేసిన పనిని గుర్తు చేసావంటే ఊరుకోను. ఏ, నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టాలని చూడకు, నీ చెల్లిని కంట్రోల్లో పెట్టుకో. ఇంకోసారి అలా చేసుకోవద్దని చెప్పు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే నా కంట పడకుండా చేసుకోమని చెప్పు. ఎందుకంటే నేను మనిషినే కదా, నాకు మానవత్వం అనేది ఏడ్చింది కదా. మానవత్వం లేని వాళ్ళు ఎదుటి మనిషికి ఏమైనా అయితే నిలబడి చూస్తూ ఉండడం, అవసరమైతే ఇంకొంచెం టార్చర్ చేయడం చేస్తారు. కానీ నేను అలా చేయలేదు. నా ముందు ఏ మనిషి అయినా ప్రాణం తీసుకుంటుంటే చస్తే చావనే అని చూస్తూ కూర్చోలేను. వాళ్ళ అమ్మనో అన్నను పిలుస్తూ టైం వేస్ట్ చేయలేను. ఖచ్చితంగా కాపాడాలని ట్రై చేస్తాను. నా కూతురు ప్రాణం తీసుకోవాలనుకుందే నీ అక్క వల్ల. అత్తయ్య గారు, నేను మీలాంటి దాన్ని. ఒకసారి పెట్టిన పోస్ట్ని మళ్ళీ మళ్ళీ పెట్టను. ఒకే మాటని మాటికి చెప్పను. వాళ్ళు నా వాళ్ళు కాదు. పనవుడు తెస్తుందిలే, వెళ్ళు.
రెండు గౌరవప్రదమైన కుటుంబాల మధ్య బంధుత్వం కలిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అందుకే సంబంధం మాట్లాడాలని. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఒక్క విషయం మర్చిపోవద్దు కృష్ణ తులసి, నీ చిన్న కూతురు నా ఇంట్లోనే ఉంది. దాన్ని అడగడానికి ఆలోచిస్తున్నావా? పదా. అయినా ఆ చరణ్ దాన్ని ప్రేమిస్తున్నాడని చెప్పడమే కాకుండా దాని మనసులో ఉన్నది కూడా అదే అని కుండ బద్దలు కొట్టేశాడు. ఇంకా నువ్వెందుకు ఇలా తర్జన భర్జన పడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. వెళ్ళి అడుగు. ఏంటి అలా చూస్తున్నావు? నీకీ నలుగురి మీద సమానమైన ప్రేముంటే నాకు నా మనవరాలు హాసిని మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. నా కూతుళ్ళు ఇంట్లో వస్తువులు మార్చడానికే 1కి 10 సార్లు నన్నడిగి మరీ చేస్తారు. అలాంటిది మనసులు మార్చుకుంటే నాకు చెప్పకుండా చేస్తారా పిన్ని? నాకు తెలుసు అతనేదో ఉక్రోషంతో తన ప్రేమ గెలవట్లేదన్న బాధలో నీ మనసులో కూడా తన మీద ప్రేమ ఉంది అని అన్నాడు. నాకు తెలుసు. అయినా నా కూతురు, నా ప్రతిరూపంలో పెరిగిన నా కూతురు నాకు తెలియకుండా ఒక మనిషిని ప్రేమించడమా? జరగదు. తన మనసులో అంత సంఘర్షణ జరుగుతుంటే నాకు తెలియకుండా ఉండడమా? లేదు పిన్ని, అదంతా అబద్ధం. నేను నా కూతుర్ని ఏమీ అడగనక్కర్లేదు. అవునమ్మా, మేమన్నా ఏదో ఒకటి దాయొచ్చు అనుకుంటాం, కానీ అక్క నీ దగ్గర ఏది దాయలేదు. వద్దు, ఇన్నేళ్ల నా నమ్మకాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నానని చెప్పలేను. పదండి. అమ్మా, వరాహి, నన్ను క్షమించమ్మా. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయానమ్మా. నువ్వు చరణ్ని చాలా ప్రేమించావు. అలా అని అతని గురించి
పిచ్చిదానిలా అయిపోతే యూజ్ ఏంటి? అతను నన్ను ప్రేమించాలంటే అతని మైండ్లో నుంచి అతని లైఫ్లో నుంచి ఆ వారాహి వెళ్ళిపోవాలమ్మా. వారాహి చరణ్ జీవితంలో ఉండకూడదు అంటే తన అడ్డు తొలగించాలి.